భయం పోవాలి మళ్ళీ ఒకటి. నాకు ఉద్యోగం వస్తేనే ఉద్యోగం కోసమే నేను చదువుకుంటా, గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి నాకు అని చెప్పి మైండ్లో ఫిక్స్ అవుతాను అనుకోండి. ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, నేను ఇది చేరుకోవాలి అంటే దాని వరకు పోవాలి. అది సాధ్యం కానప్పుడు భయపడద్దు, బాధపడద్దు. మీరు బాధపడి భయపడితే తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కువ బాధపడతారు. కాబట్టి ధైర్యం ఉండాలి, లక్ష్యం అనుకోవాలి, చేరుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ పోయి అనుకోని కారణం వల్ల చేరుకునే ప్రయత్నం కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పి ఆలోచించాలి. 2 రకాల 3 రకాల ఆలోచనలు మన మైండ్లో పడి ఉండాలి. మొదటి గోల్ చాలా పోవాలి, సక్సెస్ కావాలి, కాదు నెక్స్ట్ ఏం చేయాలి, కాదు నెక్స్ట్ ఏం చేయాలి అనుకొని పోతేనే సక్సెస్ అవుతాం మనం. లేకుంటే మనం ఇది కాకుండా నారాజ్ అయ్యి ఇంట్లో పెళ్లి చేస్తాం. ఇంట్లో మీరు భయపడి ఊకే నారాజ్ ఉంటారు అనుకోని, నా బిడ్డ ఊకే భయపడుతుంది, బాధపడుతున్నది, ఏం చేయాలి, ఎవరి గురించి పెళ్లి చేద్దాం అంటారు అన్నమాట. అవునా కదా? కాబట్టి మీరు సక్సెస్ కావాలి, దాన్ని ఇబ్బంది లేదు. చాలా మంది పేరెంట్స్ ఒక ఆశతో ఉంటారు. పేరెంట్స్కి మనం ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి, మనం ధైర్యం ఉండి పేరెంట్స్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి. మీరందరూ కూడా మీ పేరెంట్స్ అందరూ కష్టపడి ఈరోజు మీరు చదివిస్తున్నారు. కాబట్టి లైన్ తప్పదు. చదువు ముఖ్యము, దాంతోపాటు ఏ ముఖ్యం, సంస్కారం ముఖ్యం, క్యారెక్టర్ ముఖ్యం. మనం ఏ పొరపాటు చేసినా కూడా మన పేరెంట్స్ అట్టయిపోతారు. టీవీ చూడొచ్చు, పేపర్లు చూడొచ్చు, సోషల్ మీడియా చూడొచ్చు. సోషల్ మీడియా దేనికోసం ఉపయోగపడాలి, సొసైటీ కోసం ఉపయోగపడాలి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇవి కాదు, అంత లెస్ అయ్యి. ఇప్పుడు ఏమన్నా అంతకుముందు చెప్పింది నేను ఒకసారి నేను హైదరాబాద్ పోతుంటే నా పక్కన ఆటోలో ఒక అబ్బాయి పోతున్నాడు. ఆ అబ్బాయి పాయింట్ ఇక్కడ చినిగే ఉన్నది. అసలు సెల్ఫీ చూస్తాను ఆగింది. ఆయన సెల్ఫీ దిగిన, ఈ పాయింట్ ఏం తమ్ముడు మొత్తం సగం చిన్ని ఉంది కదా అని చెప్పి అన్న. ఈ స్టైల్ సార్ అన్నాడు. ఈ పాయింట్ ఎంత అన్న, 7,000 అట. సగం పాయింటే లేదు దానికి, 7,000 చేస్తాం. ఇంట్లో బట్టలు ఉంటే 20,000 కమ్మితే అమ్మ పై చూస్తుండే వస్తుండే లేదా. ఇప్పుడు అమ్మాయి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు చాలా మంది అన్ని లెస్సే. టీ షుగర్లెస్, ఫైర్ స్టవ్ ఫైర్లెస్, కార్ టైర్ ట్యూబ్లెస్, ఫ్రూట్స్ టేస్ట్లెస్, లాస్ట్కు మన డ్రెస్లు స్లీవ్లెస్. ఇది మన కల్చర్ కాదు. మనం బర్త్డే చేసుకుంటాం. మనం చాలా సందర్భాలు మీకు ఎప్పుడు చెప్పలే, బర్త్డే చేసుకుంటాం. చాలా మంది బండి ఊకే ఈ బర్త్డే కూడా చెప్పాలి కదా, సంస్కారం ముఖ్యం. నాకు బర్త్డే చేసుకుంటారు అందరు. ఇక్కడ ఎంతమంది చేసుకుంటారు? అందరు చేసుకుంటారు కదా. బర్త్డే దేనికోసం చేసుకుంటాం మనం? నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటాం, అంతే కదా. మా అమ్మ నాన్నలు చేస్తారు, మీరు చేసుకుంటారా? పొద్దున్నే సెట్ చేస్తాం మనం బర్త్డే రోజు, ఏడిపోతారు. మళ్ళీ మధ్యాహ్నం ఫ్రెండ్స్ అందరితో కలుస్తాం. అప్పటిదాకా బాగుంటుంది. సాయంత్రం లొల్లి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం ఏం చేస్తాం, ఏం కడి చేస్తాం, కేక్ కడి చేసే ముందు ఏం చేస్తాం? పొద్దున కలిసావా మనం, టెంపుల్ కలిసినాను. సాయంత్రం ఏం చేస్తాం, కేక్ తయారు చేస్తాం. అవును కదా? తయారు చేసి ఏం చేస్తాం, కేక్ కడి చేసే ముందు క్యాండిల్ ఏం చేస్తాం, ఉఫ్ అని ఆడతాం. అవునా కదా? మనం ఇంకా ఇంట్లో అందరూ దీపము, అరే దీపం ఆరిపోయిందే అంటే ఏమంటారు? ఇంకొకటి ఇంతకుముందు అదే వాళ్ళంటే దీపం ఆరిపోయిందే అంటే ఎవరో ఒకరు దీపం ఆరిపోయింది అంటే ఏమన్నట్టు? బర్త్డే ఎందుకు చేసుకుంటాం, 100 చేసుకుంటాం అని చేసుకుంటాం. అవునా కదా? మనం దేవాలయానికి పోతాం. దేవాలయం పోతే అయ్యగారు చేస్తాడు, చక్కగా దీపం తీసుకొచ్చి మన దగ్గర రాగానే దీపం ఆరిపోయింది అనుకో, అబ్బో చెప్పలేసుకుంటాం, ఇట్లా చెప్పలేసుకుంటాం, ఏదో తప్పు చేస్తామంటాం. అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సాయంత్రం కానీ మంచి అమ్మవాళ్ళకి తయారై, నేను అప్పటిదాకా మంచి లొల్లి అక్కడనే సాడితే లొల్లి అంతే. ఇక అమ్మవాళ్ళకి తయారై క్యాండిల్ మన దోస్తులు ముట్టిస్తారు, లేకపోతే మన అమ్మ నాన్న ముట్టిస్తుంది. మనం ఏం చేస్తాం, ఉప్పు ఆర్పిస్తాం. దీపాన్ని ఆర్పేస్తే మీ ఆయుష్ పెరిగిందా, మీ ఆయుష్ తగ్గిందా? మరి మీ ఆయుష్ మీరే తగ్గించుకుంటున్నారు, తప్ప కదా? కేక్ కడియాలి, కేక్ కడియే తప్పు కాదు, కానీ కేక్ మీద పేరు రాస్తాడు, హ్యాపీ బర్త్డే రమ్యనో ఏవో రాస్తాడు. ఏ పేరు నీ పేరు ఏం పేరు అమ్మా? అంజలి ఏదో పేరు రాసి చేస్తాం. మన చేతి కత్తి వస్తుంది, కత్తితో ఏం చేస్తాం, మన పేరును మనమే అక్కడ 10 మంది వస్తాం, తప్ప కాదా? ఒబామా ఏం చేసిందంటే, ఈ ఇండియన్ కల్చర్ ఏంది ఇది, వీళ్ళు దీపాన్ని ముట్టిస్తారు, ఈ దీపంలో ఏముందని చెప్పి వైట్ హౌస్ లో మొత్తం ఆర్పేసి లైట్లు ఆర్పేసిండట. లైట్ ఆర్పేసి దీపాన్ని ముట్టించిండట. ఆ దీపం నుంచి వచ్చే కాంతి ద్వారా వచ్చే పవర్ చూసి, అబ్బా భారతదేశ కల్చర్, ఇండియన్ కల్చర్ మామూలు కల్చర్, చాలా బ్రహ్మాండమైన కల్చర్ అన్నమాట. సిస్టర్ నివేదిత
స్వామి వివేకానంద వినప్పుడు ఒక మహిళ వచ్చేది ఏమన్నా తెలుసు లాస్ట్కు ఈ ఇండియన్ కల్చర్ చూసి అక్కడ యుఎస్ లో ఏముంటుంది అంకుల్ ఆంటీ మనం కూడా అదే ఇప్పుడు అది మనం కూడా అంకుల్ అంటే వియంకుడు వియంకురాలు ఆడబిడ్డ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా అంత అంకుల్ అంటే పొద్దున్న పేపర్ అయినా పేపర్ అంకుల్ పాలు అయినా మిల్క్ ఆంటీ మిల్క్ అంకుల్ అవునా కదా కిరాణా చెప్పతే షాప్ అంకుల్ షాప్ ఆంటీ లాస్ట్ బిచ్చం వేస్తే బెగ్గర్ అంకుల్ బెగ్గర్ ఆంటీ యూఎస్ లో ఇదే కల్చర్ ఆంటీ అంకుల్ రెండే లేకుంటే మమ్మీ డాడీ మమ్మీ అని ఎంతమంది వస్తాడా ఇట్లా అబ్బో డేంజర్ మీరు కావాలని ఎత్తలేరు సరే డాడీ అని ఇస్తాడు చెల్లెత్తండి మీరు డిక్షనరీ చూడండి పోయి డిక్షనరీ చూసి డాడీ అంటే ఏంటిది డిక్షనరీ చూడండి డాడీ అంటే గాడిదా నేను చెప్పింది కాదు డిక్షనరీ చూడండి మమ్మీ అంటే ఏంది దయ్యం అది తెలుసు కానీ మమ్మీ అంటే చాలా మంది అంటారు అంటే మీ నాన్న మీరే గాడిదా 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 అంటున్నారు మీ అమ్మని మీరే దయ్యం 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 అంటున్నారు అవునా కదా కాబట్టి ఆ మహిళ వచ్చిందట అరే వీళ్ళ వివాహ దినోత్సవ వివాహాలు కానీ వీళ్ళ కల్చర్ కానీ వీళ్ళని మొక్కే పద్ధతి వీళ్ళ కల్చర్ చూసాక నేనే ఆశ్చర్యపోయిన స్వామి వివేకానంద చూసి కాబట్టి ఆయనతో పాటు వచ్చింది ఇక్కడికి వచ్చి ఈ 18 సంవత్సరాల 20 సంవత్సరాల వయసులో చనిపోయింది ఆమె చనిపోయే ముందు ఈ దేశంలో చనిపోయింది చనిపోయే ముందు చెప్పిందట ఆమె అరే ఇండియన్ కల్చర్ ఇంత చాలా గొప్పది ఇది చాలా పవర్ఫుల్ భూమి ఇది శక్తివంతమైన భూమి కానీ ఈ దేశంలో పుట్టే అవకాశం నాకు రాలే ఈ దేశంలో చనిపోయే అవకాశం మాత్రం ఇటు వచ్చింది నాకు ఈ దేశంలో ప్రజలకు పునర్జన్మ ఉంటుందని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం ఈ దేశంలో ఉంటుందట కానీ మా దేశంలో చనిపోయినాక సమాజ్ చేసినాక మళ్ళీ పడుచుకోరు ఇక పడుచుకోరు మళ్ళీ సంవత్సరిక 3 నెలల మాసం ఏ ఉండదాడ మళ్ళా మనం ఇక్కడ కాకేస్తే అరే మా నాన్న మన అమ్మ కాకి రూపంలో వచ్చింది అనుకుంటాం మనం అంతేనా కదా ఏదో ఒక మన సెంటిమెంట్ అది పునర్జన్మ అమ్మ మహిళ అయిపోయిందట ఈ దేశంలో పునర్జన్మ ఉంటుందన్న విశ్వాసం నమ్మకం ప్రజల లోపల ఉంది కానీ ఈ దేశంలో పుట్టే అవకాశం వల్ల చనిపోయే అవకాశం వచ్చింది ఈ దేశంలో చనిపోతున్నాను కాబట్టి నేను ఇక్కడ దేవుళ్ళం మొక్కుంటుండా నేను ఆ తల్లి భారత మాత్రం కోరుకుంటున్నా నాకు ఈ దేశంలో పుట్టే అవకాశం రాలే కదా చనిపోయే అవకాశం వచ్చింది కదా ఒకటే కోరిక మళ్ళీ ఈ దేశంలో పుట్టే అవకాశం రాలే మనిషిగా పుట్టే అవకాశం రాకుంటే కనీసం ఒక చీమగనో ఒక దోమగనో పుట్టే అదృష్ట అవకాశం రావాలని చెప్పి నేను ఇక్కడ దేవుళ్ళ మొక్కుంటున్నా అని చెప్పి ఆ మహిళ విదేశీ మహిళ అయిపోయింది అంత గొప్ప కల్చర్ మనది అందుకే మన చదువు ఇవన్నీ ఒక పద్ధతి ఉండొచ్చు కానీ ఈ దేశంలో ఉండడం భారతీయులుగా ఉండడం మన పూర్వజన సుకృతం ఇది చాలా మంది భారతీయులు ఉండకపోవడం దురదృష్టంగా భావిస్తున్నారు అందరూ కూడా అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఫాదర్స్ డే ఒక్క ఫాదర్స్ డే రోజు పోయి అమ్మ నాన్న కాలు మొక్తాం అంత ఒక్కరోజు మళ్ళీ తెల్లారి మన ఫాదర్ అవుట్ మదర్స్ డే ఒక్కరోజు ఫాదర్స్ డే మదర్స్ డే పనిచేయదు ఫాదర్స్ డే మదర్స్ డే జరపడం చాలా పొరపాటు అది ప్రతిరోజు ఫాదర్స్ డే ప్రతిరోజు ఒక్కరోజు జరుపుకొని అమ్మ నాన్న మొక్కడం కాదు ప్రతిరోజు అమ్మ నాన్న మొక్కాలి కొత్త ఇంకోటి వాలంటైన్స్ డే చాలా ఇష్టం అనుకుంటున్నాను పొట్టింది వస్తుంది కదా వస్తుంది కదా మీ అమ్మ నాన్న బాధపడతారమ్మ అమ్మ తల్లిదండ్రులను మోసం చేయడం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మన కల్చర్ని కాపాడుకోవాలి మన కంట్రీని కాపాడుకోవాలి మన సొసైటీని కాపాడుకోవాలి ఇది మన లోపల ఆలోచన వచ్చినప్పుడే మనం నిజంగా మన చదువుకు సార్థకత ఉంటుంది నాకు బాగా మార్క్స్ రావడం కోరుకోవద్దు ఎవరికి రావడం కోరుకోవాలి అందరికీ రావడం కోరుకోవాలి అట్లా ఊరుకోకుండా నీకు రావడం కోరుకో కానీ పక్కలోకి రావద్దాం కోరుకో ఉన్నది పోతే 0 అవుతుంది సరస్వతి అమ్మవారు ఉన్నది విగ్రహం సరస్వతి అమ్మవారు చూసారు ఎవరని ఇక్కడ చూసిరా ఉన్న విశ్వాసం నమ్మకం విగ్రహం కాదు ఉన్న విశ్వాసం నమ్మకం మనం కాబట్టి నీ మెంటాలిటీ ఏంది నీ ఆలోచన ఏంటని సరస్వతి అమ్మవారు చూస్తుంది కదా అప్పుడు ఏముంటుంది అరే ఫలానా అంజలి అందరికి చదువు రావాలి మొక్కుతున్నారు కానీ ఒక బోనస్ ఇప్పిస్తుంది అబ్బో పక్క అంజలి ఆమెకు రావద్దు నాకు రావడం కోరుకుంటే 0 ఇస్తుంది కానీ అందరికి క్షేమం కోసం కోరినప్పుడే నిజంగా భారతీయులు అవుతాం నిజంగా ఉమెన్స్ కాలేజ్ కలుగుకుంటూ చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్స్ అవుతాం మనం బయట పోతే 2 సార్లు నమస్కారం చేయాలి ఇది బాయ్ ఇది కాదు ఇది చాలా అంటే పొలిటికల్ నేను ఎప్పుడు ఇట్లా పెట్టాను నేను మరి చేతిలో ఫోన్ దూరం ఇట్లా ఎప్పుడు ఇట్లా పెట్టాలి నమస్కారం సంస్కారంగా పెట్టడమే నమస్కారం కాబట్టి మన కల్చర్ మనం కాపాడుకోవాలి మన పేరెంట్స్ యొక్క ఆశయాలను మనం కాపాడుకోవాలి వాళ్ళ లక్ష్యాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేయాలి మంచి చదువు చదవాలి దాంతోపాటు సంస్కారవంతంగా చదవాలి మన చదివే చదువు
సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే మీ చదువుకున్న చదువుకు మీ తల్లిదండ్రుల ఆశయాలకు సార్థకత ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకొని ముందు పోవాల్సిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ వచ్చినప్పుడు కొన్ని నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పిన వేరే ఇబ్బంది పడతలేదు ఎవరు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని విషయాలు మీ తెలుసుకునే ప్రయత్నం